హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేస్తుంది కదండి. వాటికి సంబంధించిన ఒక యూస్ఫుల్ అండ్ కలర్ఫుల్ వీడియో మీకోసం తీసుకొచ్చాను. ఈరోజు మనం ఉన్నాము కూరపాటి మ్యారేజ్ ఐటమ్స్ వర్క్షాప్లో. వీళ్ళే ఓన్గా అన్ని చేతితో తయారు చేసి చాలా పెద్ద షాప్స్కి అయితే సెల్ చేస్తూ ఉంటారండి. చాలా పెద్ద పెద్ద పేజెస్ వాళ్ళకి, అలాగే పెద్ద షాప్స్ వాళ్ళకి హైదరాబాద్లో కూడా చాలా వాటికి వీళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. సో నేమ్స్ అయితే నేను చెప్పట్లేదు, కానీ ఇది వచ్చేసి విజయవాడలో ఉందండి. కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. కలెక్షన్ అయితే కనుక కళ్ళు చెదిరిపోతున్నాయండి. ఏది చూడాలో అర్థం కావట్లా, అంత కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర ఉంది. సో ఎప్పటికప్పుడు మనకి తయారు చేస్తూనే ఉంటారు, కొత్త మోడల్స్ ఇన్వెంట్ చేస్తూనే ఉంటారన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక పైన ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. కంప్లీట్లీ హోల్సేల్ షాప్ అండి. సో మామూలుగా మనకి సింగిల్ పీసెస్ అయితే ఇవ్వమని చెప్తున్నారు. రిక్వెస్ట్ మేర ఇమీడియట్గా పిక్ చేసుకుంటే కనుక వెళ్ళి తీసుకుని వచ్చేయచ్చు అనమాట. సో మినిమం 10,000 బిల్ చేయాలంటున్నారు. కలెక్షన్ అయితే కనుక ది బెస్ట్ కలెక్షన్ అండ్ ప్రైస్ కూడా బెస్ట్ ప్రైస్ అండి. ఇదే మనం వేరే చోట తీసుకోవాలనుకుంటే కనుక చాలా ఎక్కువ ప్రైసే ఉంటుంది. నేను పర్సనల్గా అడిగి తెలుసుకున్నాను ప్రైసెస్, కాబట్టి చెప్తున్నాను. మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే కనుక వాళ్ళని ఫోన్లో కానీ లేకపోతే మెసేజ్ చేసుకొని కాంటాక్ట్ అవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్గా వెళ్ళి కూడా చూసుకోవచ్చు. అసలు ఇక్కడ ఎప్పుడు వర్క్ నడుస్తూనే ఉంటుందండి. మనం వస్తున్నామని ఇలా ఖాళీ చేశారు కానీ, లేకపోతే కాల్ పెట్టాక ఖాళీ ఉండదు. అంత ఐటమ్ అయితే ఉందన్నమాట. రా మెటీరియల్ కానీ, రెడీ చేసినవి కానీ, లేకపోతే సెమీ ఫినిష్డ్ కానీ బోల్డ్ అంత వెరైటీ అయితే ఉంది. ఇక్కడ మనకి పెళ్లికి సంబంధించిన ఆల్ వెరైటీస్ అనమాట. మీకు ఏమైనా కస్టమైజేషన్ కావాలన్నా కానీ వాళ్ళు చేసి ఇస్తారు. అన్ని డీటెయిల్స్ వీడియోలోని స్కిప్ చేయకుండా చూడండి. వీళ్ళు కంప్లీట్లీ హోల్సేల్ షాప్ కాబట్టి ప్రైసెస్ రివీల్ చేస్తే వాళ్ళ బిజినెస్కి ప్రాబ్లం అవుతుంది, తీసుకునే వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ప్రైస్ అయితే కనుక మనం చెప్పలేదండి. కానీ రీటైల్ ప్రైస్ అయితే నేను కొన్ని వాటికి అడిగి మరీ తెలుసుకున్నాను. ఒక ఐడియా ఉంటుంది మీకోసం అని చెప్పేసి. సో మీరు రీటైల్లో కావాలంటే కనుక వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు. మీ లక్ బాగుంటే కనుక వాళ్ళు రీటైల్లో కూడా ఇస్తారు, లేకపోతే ఓన్లీ హోల్సేల్. ఇంక లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం. కూరపాటి మ్యారేజ్ ఐటమ్స్ అండి. ఇంట్లోనే వర్క్ షాప్, ఇంట్లోనే ఐటమ్స్ అన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాయండి. కొబ్బరి చిప్పల ఐటమ్స్. ఓకే, ఇక్కడ మనకి ఆల్ వెరైటీస్ ఆఫ్ వెడ్డింగ్ ఐటమ్స్ దొరికేస్తాయి. పెద్ద పెద్ద హోల్సేల్ షాప్స్ కి, రీటైల్ షాప్స్ కి మీరు సప్లై చేస్తూ ఉంటారు, నాకు తెలిసిన మట్టి. ఓకేనా? సో ఈ రోజు మనం ఇక్కడ ఏం ఐటమ్ ఉంటుంది మనకి. ఇప్పుడు రీసెల్లర్స్ కూడా ఇస్తారండి మీరు? కొన్ని డీటెయిల్స్ ఫస్ట్ అడుగుతా నేను. ఇప్పుడు రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తారా మీరు? రీసెల్లింగ్స్ అంటే మెయిన్ షాప్ పర్పస్ మీదేనండి. మేమంతా షాప్స్ వరకే షాప్ సప్లై చేస్తున్నాం. ఇప్పటిదాకా సింగిల్ ఫోటోలు పంపించాలి, వీడియో కాలింగ్ చేయడాలు ఏముండదు. ఓన్లీ ఫర్ హోల్సేల్ బల్క్ లో ఒకసారి వచ్చి తీసుకునే వాళ్ళకైతే కనుక అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు. సో ఈ రోజు మనం ఏమేమి ఐటమ్ ఉందో 1 by 1 చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి కొబ్బరి చిప్పలు కదండి ఇవి. ఓకే, తలంబ్రాలు కొబ్బరి చిప్పలు అంటాం కదా. ఓకే, ఇలా ఇవన్నీ మీరే ఓన్ మేకింగ్? అవునండి. ఓకే, ఇప్పుడు మనం హోల్సేల్లో ఇస్తారు కాబట్టి మనం ప్రైసెస్ అయితే ఏమీ చెప్పట్లేదు. రీటైల్లో సపోజ్ ఎవరికైనా అర్జెంట్ అయ్యి అలా వచ్చి పిక్ చేసుకోవాలంటే రీటైల్లో ఇస్తారు కదా, అలాంటప్పుడు ఈ ప్రైస్ ఎలా ఉంటుందండి? ఇప్పుడు రీటైల్లో ఈ పేరు తీసుకోవాలనుకోండి 450 రూపీస్. 450 రూపీస్. ఓకే, ఇవన్నీ ఎక్కడి నుంచి ఎక్కడ ఉంటాయి రేంజ్? పోనీ ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న ఐటమ్ మట్టి 250 నుంచి 1000 దాకా ఉంటాయి. 250 నుంచి 1000 రూపీస్ వరకు. మనకి ఇంతవరకు వచ్చింది చూస్తే కనుక 450 రూపీస్ ఉన్నాయి. దాన్ని బట్టి మనకి కొంచెం ఒక 50 రూపాయలు అటు ఇటులో మనకి ప్రైస్ అనేది ఉంటుంది. ఓకే, ఇవన్నీ డిజైన్స్ అనమాట. ఓకే, మీకు ఆర్డర్ ఇస్తే ఎన్ని రోజులు పంపిస్తారండి? ఇప్పుడు ఈ డిజైన్ ఆర్డర్ ఇచ్చారు, రెడీగానే ఉంటుంది. ఏదైనా మిస్ అయితే కనుక ఒక 1 day 2 days లో మొత్తం పంపించారు. ఓకే, ఇక్కడ మనకి డిజైన్స్ అన్ని ఎప్పటికప్పుడు లేటెస్ట్ గా చేస్తూనే ఉంటారు అనమాట. ఇవాళ ఉన్న డిజైన్ రేపు ఇంకో రోజు చూద్దామంటే కొత్త డిజైన్ వచ్చేస్తుంది అని చెప్తున్నారు. సో ఇవే కాదు, ఇంకా చాలా ఐటమ్ అయితే ఇక్కడ ఉంది, మనం చూడొచ్చు. సో ఇవన్నీ డిజైన్స్ అనమాట. ఇవన్నీ అయిపోయిన వెంటనే అవ్వకపోయినా కానీ నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో కొత్త మోడల్స్ చేసిస్తామని చెప్తున్నారు. ఇక్కడ అన్ని అవే ఉన్నాయన్నమాట. మన ఉంగరాల బిందులు పానకాలకైనా ఉంగరాలకైనా పెడతారండి. ఇది 10 నెంబర్ సైజ్. ఇద్దరు చేతులు పెట్టి ఆడుకోవడానికి ఫ్రీగా ఉంటుంది సైజ్ అనేది. ఓకే, మనకి స్టీల్ మీద మంచిగా వర్క్ చేశారన్నమాట. సో వాళ్ళు ఏమన్నా ఫోటో తీసి ఇది ఇలా చేసి అన్నా చేసిస్తారు కదా, చేసిస్తారన్నమాట. ఇప్పుడు హోల్సేల్ గా తీసుకుంటారు కానీ ఇంత అమౌంట్ అనేది ఏమన్నా ఉంటుందా? ఇంత అమౌంట్ అయితే మనం హోల్సేల్ షాప్ కి 10,000 పైన అలా తీసుకుంటే మొత్తం చాలా ఐటమ్ ఉంటదండి. అన్ని ఐటమ్స్ కలిపి 10,000 పైన బిల్లింగ్ చేస్తే కనుక మీరు హోల్సేల్ ప్రైస్ లో ఇస్తారన్నమాట. ఇలా సింగిల్ తీసుకోవాలంటే మోస్ట్లీ ఇవ్వరని చెప్తున్నారు. ఏదైనా రిక్వెస్ట్ మీద ఇచ్చినా గానీ వెంటనే పిక్ చేసుకున్నట్టయితే కనుక రీటైల్ ప్రైస్ ఉంటుంది. ఓకే, ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నమాట. ఓకే, ఒక ప్రైస్ ఉంటుంది కదండి. ఇది ఎలా ఉండొచ్చు స్టార్టింగ్ రేంజ్? ఇప్పుడు రీటైల్ 1500 2000 అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది రీటైల్ ప్రైస్ అయితే. ఓకే, హోల్సేల్ అయితే మనకి తగ్గుతుంది అనమాట. వర్క్ ని బట్టి అది మనకి ప్రైస్ వస్తుంది. చూడండి, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఓ, ఇక్కడ మనకి ఎంత ఒక అమ్మాయి నుంచున్నట్టే ఉంది, చక్కగా చాలా బాగుంది. ఇక్కడ క్యాప్షన్ కూడా చక్కగా రాశారన్నమాట. మా బావా, ఓ బావానా? ఓకే, ఓ బావా మా అక్కని చక్కగా చూస్తావు. ఓకే, బాగుంది. ఇలా డిఫరెంట్ క్యాప్షన్స్ అనమాట, అట్రాక్టివ్ క్యాప్షన్స్ లో. ఇది కృష్ణుడి ఫ్లూట్ అన్నమాట. చాలా బాగుంది. ఓకే ఓకే ఓకే,
చాలా ఐటమ్ ఉంది, మనం ఎన్ని చూపిస్తా ఉంటే అసలు 2 రోజులు పట్టిద్దేమో. మనం శాంపిల్ కొని చూపిస్తున్నాం అనమాట. సో ఇదన్నమాట. ఇంటికి దీపం ఇల్లాలు. ఓకే, మనకి ఇందులో కలర్ కాంబినేషన్స్ అయినా కావాలన్నా వాళ్ళు నచ్చినట్టు చేసిస్తారు అన్నమాట. చేసిస్తాం. ఇదంతా ఓన్ మేకింగ్, చాలా ఆర్ట్ ఉంది వీళ్ళ దగ్గర, మంచిగా చేశారు. నెక్స్ట్ మిస్టర్ అండ్ మిసెస్. ఓకే, ప్రతి బిందె డిఫరెంట్ గానే ఉంటది. వాళ్ళ కలర్ కాంబినేషన్ ఈ పెద్ద పెద్ద షాప్స్ కది పంపిస్తూ ఉంటారు కాబట్టి మనం ప్రైస్ అయితే రివీల్ చేయట్లేదు. ఏదన్నా కావాలి తీసుకోవాలనుకుంటే కనుక మెసేజ్ చేయండి, రిప్లై ఇస్తారు. ఇది ఫోటో ఫ్రేమ్ బిందండి. ఫోటో పెట్టుకొని తీసేసుకోవచ్చు. ఓకే, ఇందులో నుంచి పెట్టుకుంటారా? ఎక్కడ పెడతారు? ఇక్కడ నుంచి పెడతారు. ఇక్కడ నుంచి ఈ సైడ్ ఉంటుంది ఫోటో. ఓకే ఓకే. ఇప్పుడు ఎవరైనా కొంచెం రెంట్ గా తీస్తూ ఉంటారు హోల్సేలర్స్ కూడా, వాళ్ళైతే ఒక ఫోటో తీసేసి మళ్ళీ ఇంకో ఫోటో వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు. ఇక్కడేమో నేమ్స్ రాసుకుంటారు. ఓకే, బాగుంది, చాలా బాగుంది, సూపర్. కాన్సెప్ట్ అంతా మీ ఓన్ ఐడియాస్ అన్నమాట. అవునండి, చాలా బాగుంది. మనకి రంగోలీ టైప్ లో వచ్చేస్తుంది. కొల్లం డిజైన్ అండి అది. కొల్లం డిజైన్. ఓకే, సింపుల్ కావాలనుకుంటే ఇలా, కొంచెం బడ్జెట్ కావాలనుకుంటే అలాగా. అది లో ప్రైస్ లో వస్తుందండి. ఇది నేమ్స్ అయినా రాసుకోవచ్చు, ఫోటో అయినా పెట్టుకోవచ్చు అన్నమాట. ఏదైనా డిఫరెంట్ గా ఉంటుందండి. ఓకే, ఇప్పుడు అన్ని వెడ్డింగ్స్ కాబట్టి ఎవరు మిస్ కాకుండా అది కాకుండా ఒక చోట చూసింది ఇంకో చోట వద్దనుకుంటున్నారు. ఏదైనా కొత్తదనం కావాలి. ఇప్పుడు అంతా మారిపోయింది. మనం ఒకరి దగ్గర చూసిన వద్దు, మనకి కొత్తగా కావాలనుకున్న వాళ్ళకి ఇక్కడ డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. చాలా బాగున్నాయి. ఓకే, చిన్న సైజ్ అండి. ఇవి చిన్న సైజ్ అన్నమాట. 4 లీటర్స్ అన్నమాట. 4 లీటర్స్. అసలు ఈ వర్క్ ఇంత ఆర్ట్ వర్క్ ఇవ్వచ్చు మనం ఎంతైనా మనీ. చాలా బాగుంది అనమాట. ఈ సైజ్ అంటే ఎంత దగ్గర నుంచి ఎంత వరకు ఉండొచ్చు మనకి ప్రైస్ అనేది? 450. రీటైల్ ప్రైస్ చెప్పండి మీరు. హోల్సేలర్స్ అయితే వాళ్ళు మీరు కాంటాక్ట్ అవుతారు. రీటైల్ ప్రైస్ అయితే ఇప్పుడు నేనే కొనాలనుకోండి, ఇది 450కి వచ్చేస్తుంది నాకైతే. అంటే హోల్సేల్ అయితే ఇంకా తగ్గిస్తారు అన్నమాట. ఓకే, ఈ సైజెస్ వారీగా కూడా మనకి కాన్సెప్ట్ వైజ్ అంటే కాంబో సెట్. ఇది చెంబు. ఓకే, చిన్న బింది, పెద్ద బింది. చాలా బాగుంది, సూపర్. ఇది కొల్లం డిజైన్ అండి. పూర్తి సెట్, కాంబో సెట్ అంటారు. సెట్ వస్తుంది. మీకు ఒక ముంత కావాలంటే ఒక ముంత, 2 ముంతలు కావాలంటే 2 ముంతలు ఇస్తాము. అబ్బాయికి అమ్మాయికి. గరికి ముంతలు అంటాం. గరికి ముంత. ఇదేమో తలంబ్రాల బేషన్ అండి. ఓకే, తలంబ్రాల బేషన్. ఓకే, కొల్లం డిజైన్ ఇది. మనకి ఈ డిజైన్ వద్దు, వేరే కావాలనుకుంటే చేసిస్తారు అన్నమాట. మనం హోల్సేల్ గా తీసుకోవచ్చు, రిటైల్ గా కూడా. ప్లేటు చెంబు, కాళ్ళు కడిగే ప్లేటు చెంబు 18 నెంబర్ అండి. ఇది 18 నెంబర్. ఓకే, అది బ్రాస్ అండి. ఇత్తడేనా? ఇత్తడేనండి. ఇత్తడే జనరల్ గా ఇత్తడి వాడతారు, కడుగుతారు కదా. ఇది పన్నీర్ బుడ్డి. పన్నీర్ బుడ్డి కూడా. ఓకే, కొబ్బరి చిప్పలు. ఓకే, జల్లెడ. ఓకే, బింది. ఓకే, ఇదంతా ఒక సెట్ అండి. ఇప్పుడు బిందులు ఇవన్నీ కలిపి అవి కాకుండా అవి కాకుండా ఇద్దరు సెట్. ఇక్కడంతా సెట్ అన్నమాట. ఈ బింది కావాలంటే ఈ బింది కాంపోజిట్ చేసిస్తాము. ఆ డిజైన్ కావాలన్నా, ఏ డిజైన్ కావాలన్నా చేసిస్తాం. ఓకే, ఇక్కడ మనం ఈ సెట్ తో పాటు ఆ కాంబినేషన్ అని తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు రిటైల్ గా కావాలనుకోండి, ఈ సెట్ అంతా ఎవరికైనా కావాలనుకుంటారు, వెడ్డింగ్స్ వస్తున్నాయి కాబట్టి అడుగుతున్నాను, ఎంత పడవచ్చు మనకి? రీటైల్ ప్రైస్ చెప్పండి. 6000 నుంచి ఉంటాయి. 6000 నుంచి ఉంటాయి అన్నమాట. మనకి దాని మీద వర్క్ బట్టి ఇస్తామని చెప్తాను. సింపుల్ వర్క్ మాకు తక్కువలో కావాలన్నా మీకు 5000 నుంచి చేసేస్తాం. బడ్జెట్ చెప్తే దాని ప్రకారం చేసేస్తాం. అందరూ హెవీగా పెట్టాలంటే పెట్టలేరు. అవునవును, ఒకరు బాగా కాస్ట్లీగా ఉంటారు, అలా కూడా చేసిస్తాం. ఓకే, ఇక్కడ మనకి కలెక్షన్ ఉంది, చూద్దాము. ఇక్కడ ఇలా డిఫరెంట్ డిజైన్స్ లో ఉన్నాయి అనమాట. చిన్న సైజ్ చూసాం కదా, ఆ సైజ్ లో ఉన్నాయి. ఇక్కడ అంతా కలెక్షన్ అయితే ఎన్ని ఉన్నాయి, ఎటు నుంచి చూపించాలో కూడా అర్థం కావట్లేదు. బిందులు కూడా ఇక్కడ చాలా వెరైటీ ఉంది, చూపిద్దాం ఒకసారి. ఓకే, ఇవి కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ అనమాట. ఇంకా లోపల కూడా ఉన్నాయి, మనం బయట ఉన్నాయి చూపిస్తున్నాము. సో ఏదైనా డిజైన్ చెప్పినా కానీ చేస్తామని చెప్తున్నారు. అది డిజిటల్ ప్రింట్ అండి. ఏదండి ఇదా? ఓకే, డిజిటల్ ప్రింట్ లో కూడా మనకు ఉన్నాయి అనమాట. 750 నుంచి అవైలబుల్. ఓకే, బింది మొత్తం 750. అవునండి, రెడీ చేసిన తర్వాత. అవునండి, బెస్ట్ ప్రైస్ అనమాట. ఇది చెక్క బొమ్మలు అండి. చెక్క బొమ్మలు. ఓకే, ఇవి కొన్ని కల్చర్ లో ఎలాగో యూజ్ చేస్తారు, ఆడపిల్లకి ఇస్తారా? ఓకే ఓకే, నాకు ఐడియా లేదు. బొమ్మనప్ప చెప్పుకున్నా, బొట్టి పెట్టలో గానీ. ఓకే ఓకే, అలా ఇస్తారు. బాగుంది. అమ్మాయి అత్తగారి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇస్తారు. సారీలో అది సారీలో వేస్తారు కొంతమంది. ఓకే, ఇవన్నీ డిజైన్స్ అన్నమాట. సో ఇంకా లోపల కూడా ఉన్నాయి, నేనైతే చూసాను. సో ఏదన్నా హోల్సేల్ గా కావాలంటే వీడియో కాలింగ్ ఫెసిలిటీ అది ఇస్తారండి. మరి హోల్సేల్ గా తీసుకున్న వాళ్ళకి ఇస్తారా వీడియో కాలింగ్ ఫెసిలిటీ? అవునండి. ఓకే, ఇవన్నీ మనకు కొబ్బరి చిప్పలు అనమాట. ఇవన్నీ డిజైన్స్. నెక్స్ట్ ఏం చూద్దాం? చెక్క బొమ్మలు క్వాంటిటీ. ఓకే, ఇవన్నీ చెక్క బొమ్మలు. నేను ఇంకా చూసి లేసెస్ అనుకున్నాను. సో ఇదంతా క్వాంటిటీ వైజ్ ఉంది, మనం ఎప్పుడు వచ్చినా కానీ మిస్ కాకుండా తీసుకెళ్లేటట్టే ఉన్నాయి క్వాంటిటీ అయితే కనుక. సో ఇవి తెరచలండి.
అడ్డుతెరలు అంటారు. అడ్డుతెరలు. ఓకే, ఇలా అడ్డుతెరలు ఇంకా అన్ని రెడీమేడ్ అనమాట. ఇంకా పెళ్లి అంటే వెళ్ళి కూర్చోవడం అంతే, అన్ని రెడీ చేసి ఇస్తున్నారు మీరు. ఇలా డిఫరెంట్ ఉన్నాయి. ఇవి ఎలా పడొచ్చండి? రీటైల్ ప్రైస్ చెప్పండి, మీరు ఏం హోల్సేల్ ప్రైస్ చెప్పవసరం లేదు. 200 అలా పడతాయి. 200 అలా పడుతుంది అనమాట రీటైల్ లో తీసుకోవాలనుకుంటే కనుక. ఓకే, ఇదో కాన్సెప్ట్ అనమాట. కస్టమైజేషన్ కూడా చేస్తారు, మనకు నచ్చినట్టు ఏదైనా నేమ్ రాయాలన్నా నేమ్స్ వస్తాయండి, హార్ట్ మీద వస్తాయి, మధ్యలో వస్తాయి. ఇక్కడ పైన అక్కడ క్యాప్షన్స్ ఉన్నాయి కదా, అవి అలాగే వస్తాయండి. డిజిటల్ ప్రింట్ అది. ఈ ప్రింట్స్ అనమాట, ఇవి చేంజ్ అయ్యకుండా కావాలంటే నేమ్ అయితే మనం రాసుకోవడం అనమాట. ఏది కావాలంటే తీసుకోవాలి. కుందన్స్ తో కావాలంటే కుందన్స్ తో, పెయింట్ తో కావాలంటే పెయింట్ తో వేసుకోవాలి. శారీ పెయింట్స్ రాస్తారు. ఓకే ఓకే రైట్. ఓకే, ఇవండి పన్నీర్ బుడ్డీలు అండి. మెచ్యూరీ ఫంక్షన్స్ కి, ఏ ఫంక్షన్ కైనా, పెళ్లికైనా, పేరెంట్ అనికైనా అన్నిటికీ యూస్ చేస్తారండి. ఓకే, బాగుంది. ఇవి ఎలా ఉండొచ్చు ప్రైస్? 300 అలా ఉంటుంది. ఓకే, ఇది కాలు తొక్కేసాను అంటారు. సానలు క్యాస్ట్ ని బట్టి ఉంటాయండి. కొంతమంది ఇవి మట్టి సానలు ఉంటాయి, 3 కోళ్ల సానలు. ఓకే, ఇవి గంధం అరగతిస్తారండి ఈ సానల మీద. ఇదేమో కాలు తొక్కుతారు. ఓకే, ఇవి సిమెంట్ సానలు వస్తాయి. ఓకే 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 ఓకే. ఇలాంటి చాలా ఐటమ్ ఉంది, అన్ని తీలేం కాబట్టి శాంపిల్ చూపిస్తున్నాము. ఒకసారి విజిట్ చేయండి, విజిట్ చేస్తే అర్థమవుతుంది. ఇక్కడికి వస్తే మేము అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తామండి, ఏది ఎలా వాడతారు, ఏంటి, ఎన్ని ఐటమ్స్ ఉంటాయి. వాళ్ళకి ఏదైనా నచ్చినా కూడా ఐటమ్ మేము రెడీ చేసి ఇస్తారు. ఓకే, కాళ్ళు కడిగే ప్లేట్, చెంబు అండి. చాలా డిజైన్స్ ఉంటాయి. ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న డిజైన్స్ వరకు చూపిస్తున్నాను. ఇదే మనకి ఇత్తడిది అనమాట. ఇత్తడివేనండి. కాళ్ళు కడిగే ప్లేట్, చెంబు అంటే ఇత్తడే వాడతారు. అవునండి, ప్లేట్, చెంబు రెండు కలిపి సెట్. ఎలా పడవచ్చు రీటైల్ ప్రైస్? 2000 అలా పడుతుంది మనకి డిజైన్ బట్టి కూడా. ఓకే, ఇదొక మోడల్. ఓకే, ఇదొకటి అనమాట. ఇలా సెట్ చాలా బాగున్నాయి. అసలు ఇక్కడ చూస్తుంటే పెళ్లి సందడిలాగే ఉందన్నమాట. పెళ్లిలో కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. సో రెడీ టు యూజ్ అంతే. ఎంతమంది వచ్చి మేము రెడీగా ఇచ్చేస్తామండి. ఓకే, ఐటమ్ అయితే చాలా ఉంది, నచ్చకపోవడం అంటూ ఉండదు. మనం ఇంకా కస్టమైజేషన్ అవసరం లేదు. వీల్ చేసిన డిజైన్స్ చాలా బాగున్నాయి. ఇలా కాన్సెప్ట్ చూడొచ్చు అనమాట, ముత్యాలతో అనమాట. చాలా బాగుంది, అసలు ఒకదాని మించి ఒకటి ఉన్నాయి. సూపర్. ఇవి తలంబ్రాల బేషన్ అండి, చిన్న సైజ్ ఇవి. ఓకే, దీంట్లో కూడా చాలా వెరైటీ ఉంటుంది. చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ కూడా వస్తుంది డిజైన్. చాలా బాగుంది. ఇవి పెద్దవి అండి, చాలా. ఇవైతే 5 kgs పడతాయండి. దీంట్లో అయితే 10 kgs దాకా పడతాయి అన్నమాట. దీంట్లోనే తలంబ్రాలు కలుపుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. ఓకే ఓకే, బాగుంది, చాలా బాగుంది. ఇది వచ్చేసరికి కాస్ట్ ఎక్కువ పడుతుంది, లో బడ్జెట్ లో అండి. ఇవి కాస్ట్ ఎలా పడవచ్చు అండి? ఒకవేళ రీటైల్ గా 1500 అలా. 1500 అలాగా. ప్రైస్ అనేది ఫిక్స్డ్ కాదు, మనకి ఒకసారి రేట్ చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. డిజైన్ బట్టి చేంజ్. మనం ఎప్పుడో ఒక సంవత్సరం తర్వాత చూస్తే రేట్ ఇది ఉండదు అసలు. ఓకే, ఇవి గరిక ముంతలు, స్టోన్ ఐటమ్ అండి, చాలా బాగున్నాయి. ఇది పెయింట్ వర్క్ అండి. ఓకే, వైట్ ముంతలు చాలా మందికి తెలుసు. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినవే వైట్ ముంతలు. ఓకే, ఇవి మేము చాలా తక్కువ ఆర్డర్ మీదే రెడీ చేస్తామండి. మా దగ్గర ఎక్కువగా ఇవే ఉంటాయి, వైట్ ముంతలు రెడీ ఉంటాయి అన్నమాట. ఓకే, చాలా బాగున్నాయి. ఇవి చిన్న ముంతలు కూడా రెడీగానే ఉంటాయి. ఓకే, కండి ఇవి కూడా. ఇవి వైశ్యాస్ లో, బ్రాహ్మణ్స్ లో చిన్న ముంతలు వాడతారండి. వేరే కాస్ట్ వాళ్ళు ఇవి వాడతారు. ఓకే ఓకే ఓకే. కొంతమంది సెట్ తీసుకుంటారు, 2 మ్యాచింగ్స్ తీసుకుంటారు, ఒక్కొక్కరు విడివిడిగా తీసుకుంటారు. మనకి దీపం, ఇవి నవధాన్యాలు పెట్టడానికి, దీపాలు పెట్టడానికి, మెచ్యూరీ ఫంక్షన్స్ కి వాడతారు. ఓకే ఓకే, చాలా బాగుంది. ఇది ఒక వెరైటీ అన్నమాట, ఎంత బాగుందో. ఓకే, ఇవి ఎక్కడి నుంచి ఉండొచ్చు అండి? గరిక ముంతల స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే కనుక ఒక 250 అలా 250 నుంచి మనకి స్టార్టింగ్. ప్లెయిన్ వచ్చేసరికి 200 అలా కూడా స్టార్ట్. ఓకే, బాగుంది. నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి చెంబులు అనమాట. స్టీల్ చెంబుల మీద గోల్డ్ పెయింట్ వేస్తాం. మెయిన్ అంతా ఈ ఆర్ట్ వర్క్ అనమాట మనకి అమౌంట్ అంతా. సో ఇలా మనకి చేసుకోవడానికి 4 రోజులు పట్టిద్దాము, ఇది చక్కగా రెడీ చేసి ఇచ్చేస్తున్నారు. సో ఇవన్నీ డిజైన్స్ అనమాట. ఓకే, ఇక్కడ చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి, ఇలా చూడొచ్చు. ఓకే, మనకి కొంచెం బడ్జెట్లో కావాలనుకుంటే సింపుల్ డిజైన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. 10,000 పెట్టుకొనుకుంటే హోల్సేల్ ప్రైస్ వస్తుంది, లేకపోతే రీటైల్గానే తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇవేంటండి? జల్లెళ్ళ, మంగళ స్నానం జల్లెళ్ళ. ఏం చిన్న జల్లెళ్ళ అండి, పెద్ద జల్లెళ్ళ. మీరు యూజ్ చేసే క్వాలిటీ అది కూడా మంచి క్వాలిటీ అన్నట్టుంది కదా? అవునండి, మేము కాస్ట్లీ మెటీరియల్ వాడతాం. ఇప్పుడు ఇది 100 రూపీస్ ఉంది అనుకోండి జల్లెడ, వేరే వాళ్ళు చీప్ క్వాలిటీ వేసేసి 50 రూపీస్ అంటారు. కానీ జల్లెడ లుక్ ఏదైనా పక్కన పెడితే దాని అందం. మీరు వాష్ చేసిన తడిచుకుని ఆగిపోతే ఇదే షైనింగ్ ఉంటుంది, మాదేం డల్ అవ్వదు. యూజ్ చేసుకోవచ్చు. కొన్ని వెంటనే ఊడిపోవడాలు, మీకు బ్రైట్నెస్ కూడా అర్థం అవుతుంది. చీప్ ఏంటో కాస్ట్లీ ఏంటో వర్క్. మనకి ఇందులో యూజ్ చేసే కలర్స్ కూడా తేడా ఉంటాయి. అవునండి, కలర్స్ కూడా మనకి షైన్ అనేది చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఓకే,
రైట్, ఇలా డిజైన్స్ ఉన్నాయి. సో ఇదొకటి లైటింగ్ పడంగానే ఇంకా రిఫ్లెక్ట్ అయ్యి ఇంకా బాగా ఉంటాయి. ఇంకా మళ్ళీ పెళ్లిళ్ళలో అయితే పెళ్లి పందిరి కింద పెట్టుకుంటే బాగుంటాయి. ఓకే, ఇవండి ఇవేంటివి? వియ్యపురాల మర్యాదలండి. ఓకే, ఇవి గోల్డ్ బోర్డ్ తో రెడీ చేసినాయండి. దీంట్లో వచ్చారు హారం, కిరీటం, బాజు బందు, ఓకే, వడ్రాణం కలిపి 4 కలిపి రెడీ అవుతారు అనుకుంటా. అవునండి. ఇవేమో చెఫ్ టోపీలు అండి. ఇదిగోండి పాపల పెట్టాను చూడండి. ఓకే, ఇలా ఓకే. ఇవేమో వల్లెవాట్లండి. వైట్ సారీ కట్టినప్పుడు వేస్తారు కదా. ఇది సదా సౌభాగ్యవతి భవ అని క్యాప్షన్ వస్తుంది. అది రాస్తున్నారు. ఓకే ఓకే, బాగున్నాయి. నూరేళ్ళు సుమంగళిత వర్దిల్లాలని ఇది ఇంకోటేషన్. ఓకే, ఇలా అన్నమాట. ఇది వెల్వెట్ సెట్ అండి. గొడుగు, కర్ర. ఓకే, ఇది కర్ర. ఓకే, ఇది విసన కర్ర, పాము కోళ్ళు, జోలి, ఓకే, ఇది కొబ్బరి చిప్పలు కలిపి సెట్ అండి. ఓకే, కాశీ యాత్ర అనేది ఒక థీమ్ ఉంటుంది కదా, ఆ ఈవెంట్ దానికోసం అన్నమాట. దీంట్లో 5 కలర్స్ వస్తాయండి. ఓకే, గ్రీన్, రెడ్, బ్లూ, పింక్, ఎల్లో. ఓకే, 5 కలర్స్ వస్తాయి. ఇవన్నీ ఇలా కలర్స్ వస్తాయి అన్నమాట. ఇలా మనకి హోల్సేల్ గా చాలా ఉంటాయి అన్నమాట. ఇంకా అన్ని కలర్స్ ఉన్నాయి, రెడ్ ఉన్నాయి, ఎల్లో ఉన్నాయి, బ్లూ ఉన్నాయి. అలాగే ఇవి కూడా మనకి గొడుగులు కూడా, ఇది మొత్తం సెట్ అన్నమాట. బ్లూ, ఎల్లో, గ్రీన్, రెడ్ అన్నమాట. దీనికి అన్ని ఇలా సెట్, డిఫరెంట్ ప్యాచెస్ కూడా వస్తాయండి. ఓకే, ఇంకా చాలా కలర్స్ కూడా ఉంటాయండి. బల్క్ లో కావాలన్నా ఇస్తాము. ఓకే, కలర్లు కూడా మనకి ఇలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి అన్నమాట. సో కావాల్సిన కలర్ కూడా చేసిస్తారు అనుకుంటా. బల్క్ లో ఆర్డర్ ఇవ్వాలి, ఒకటి సింగిల్ కోసం కలర్ అది అడగొద్దు. సో బల్క్ లో తీసుకుని మనం హోల్సేల్ లో తీసుకుంటే ఇవన్నీ ఏదైనా తయారు చేసి ఇస్తారు. ఓకే, కొబ్బరి బండం ఇప్పుడు ప్రెసెంట్ అయితే లేవు, అన్ని వెళ్ళిపోయినాయి అనమాట. సో కొబ్బరి బండం మీద మనం ప్యాచెస్ వేసి డెకరేట్ చేస్తారు కదా, ఆ ప్యాచెస్ అనమాట. సో ఇలా ఆల్రెడీ రెడీ ఉన్నాయి. కొబ్బరి బండం మీద పెయింట్ వేసుకుని స్టిక్ చేసి ఇస్తారు అనమాట, అతికిచ్చిస్తారు స్టిక్ చేసి. స్పాట్ లో తయారు చేసి ఇచ్చేస్తామండి. మీ ముందులే కావాల్సిన డిజైన్ మనకి ఇది కావాలి, ఈ 2 కావాలనుకుంటే ఇలాగా, ఇది కావాలంటే ఇలా ఇలా బాగుండం సైజుని బట్టి మనం ప్యాచ్ సెలెక్ట్ షాప్స్ వాళ్ళైతే వాళ్ళు తయారు చేసుకునే విధంగా మేము చూపిస్తాము. ఓకే, ఇలా తీసుకెళ్లిపోయి కస్టమర్ కి ఏది కావాలంటే అది రెడీ చేసి ఇస్తారు. షాప్స్ వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఇలా కూడా ఇంట్రెస్ట్ పెరుగుతా ఉంటది అండి వచ్చే కస్టమర్ కూడా, ఏది తీసుకోవాలన్నట్టు. ఇది ఇస్తాము, ఇది ఈ 2 కూడా కలిపి ఇస్తాము. ఓకే, బోండానికి కలర్ వేసేసుకొని ఇది పైన పెట్టేస్తారండి. ఓకే, ఇలా పెట్టేస్తారు. పైన ముచ్చుక దగ్గర ఇది కాడ ఇది పెట్టేస్తారు. ఓకే, మీకు ఏది కావాలంటే అది ఇలా స్టిక్ చేసుకోవచ్చు. ఇంకా కవర్ అయిపోతుంది. మధ్యలో ఇంతవరకే గమ్ రాసుకోవాలండి. ఈ వర్క్ వచ్చిన చోట గన్ వేసి అంటించుకోవాలి. ఓకే, మీకు స్పాట్ లో పని అయిపోతుంది. బాగుంది. ఓకే, మనకి రెడీ లేవు, చాలా మటుకు వెళ్ళిపోయినాయి అనమాట. ఎప్పటికప్పుడు వచ్చినాయి వెళ్ళిపోతాయి. సో ఎప్పటికప్పుడు రోజు కొత్త డిజైన్స్ అయితే తయారు చేస్తారు. చాలా బాగుందండి మీ ఐటమ్ అయితే కనుక. సో హోల్సేలర్స్ ఎవరైనా రీచ్ అవ్వచ్చు అనమాట. రీటైల్ గా కూడా అలా వచ్చి పిక్ చేసుకున్నట్టయితే ఇస్తాను. ఎందుకంటే చాలా బిజీ ఉంటారు, మన కోసం అయితే టైం ఇచ్చారు ఈ రోజు అయితే కనుక. ఇదంతా మనకి ఇదంతా స్టాక్ అలా ఇలా ఉందన్నమాట. రా మెటీరియల్ కానీ స్టాక్ కానీ అంతా ఇక్కడ ఉంది డంప్ చేసి. సో ఇంకా ఇక్కడే కాదు, చాలా రూమ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ చూడొచ్చు, లేసెస్ కానీ ప్యాచెస్ కానీ ఇలా గొడుగులు మాది ఇక్కడ తయారీ అండి. ఓకే, ఈ లేసెస్ కూడా చూడొచ్చు ఎంత క్వాలిటీగా ఉంటాయో. ఇదిగోండి. ఓకే, ఇలా ఓకే, మనకి ఇలాగా చెంబులు కూడా ఇలాగా రెడీ ఉన్నాయి అనమాట. వీటి మీద మనకి వాళ్ళు వర్క్ చేస్తారు. లేసెస్ కూడా చూడండి చాలా క్వాలిటీగా ఉంటాయి. ఓకే, ఇవన్నీ నెమలికలు కానీ సినకరలు కానీ అన్ని రా మెటీరియల్ అంతా చూసుకోవచ్చు. వీళ్ళే తయారు చేస్తున్నారు అని అనుకో. ఇదేమో గొడుగులు అండి, పెయింట్ గొడుగులు. కాశీయాత్రకి ఇది ఒకటి పెయింట్ గొడుగులు అనమాట. కలర్స్ ఉంటాయి, డిజైన్స్ ఉంటాయి. బావగారు కాశీకి వద్దు, గోవాకి ముద్దు. అవును, ఆ క్యాప్షన్స్ చాలా బాగుంటాయి అసలు. 10 రకాల పైన డిజైన్స్ కూడా ఉంటాయండి. ఓకే, మీకు కలర్స్ కావాలన్నా ఉంటాయి. ఓకే, దీంట్లో కూడా 5 కలర్స్ వస్తాయండి. ఓకే, ఈ ఐటమ్ ఎప్పటికప్పుడు కొత్తదే వస్తుందండి. మేము బిజినెస్ స్టార్ట్ చేసి కూడా 12 years పైన అయిందండి. ఓకే, 12 years అంటే నాట్ ఏ జోక్ అనమాట. స్టార్ట్ చేసి ఉంటారు నాకు తెలిసి ఈ ఏరియాలో. అవును, మార్కెట్ లో స్టార్ట్ చేసింది అయితే నేను చాలా రకాలు ఒకటేసారి స్టార్ట్ చేసింది అయితే మ్యారేజ్ ఐటమ్స్ కూడా ఎక్కడ ఏముంటాయి, ఏ కాస్ట్ వాళ్ళకి ఏది వాడాలి, ఇవన్నీ పంతులు గారిని అడిగి గ్యాదర్ చేసుకొని ప్రతి కాస్ట్ వాళ్ళని అడిగి తెలుసుకొని అన్ని ఐటమ్ స్టార్ట్ చేసింది అయితే మేమేనండి. ఓకే, ఫస్ట్ అయితే మీరే స్టార్ట్ చేశారు. దాని తర్వాత మార్కెట్ లోకి ఈ ఐటమ్ అనేది తెలియడం అనేది మీ దగ్గర నుంచే జరిగిందని విన్నా నేనైతే. ఓకే అండి, గ్రేట్ అయితే.